సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది పెద్ద ప్లస్. మ్యూజిక్ పరంగా ఎట్లా అనిపించింది? మ్యూజిక్ పరంగా చాలా బాగుంది, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే ఎమోషనల్ గా మీకు మంచి ఫీల్ గుడ్ సిచ్యువేషన్స్ లో మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్, ఎమోషనల్ టైమ్ లో మంచి హెవీ హార్ట్ మ్యూజిక్, అలానే మంచి ఫైట్ సీక్వెన్స్ ఉన్నప్పుడు కూడా మంచి గూస్ బంప్స్ ఇచ్చే మ్యూజిక్. మరి పెద్ద పెద్ద ఎలివేషన్ లా నేను చెప్పను, దానికి తగ్గట్టు ఇచ్చారు. స్టోరీకి తగ్గట్టు దానికి డిమాండ్ కి ఎంత కావాలో అంత ఇచ్చారు. నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ మనం మాట్లాడక్కర్లేదన్నా, ఎందుకంటే ఆయన ఎప్పుడు మంచి ఆర్టిస్టే, కాకపోతే ఏమో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఏమో. ఆయనని మించిన యాక్టర్ నాకు ఈ జనరేషన్ లో మాత్రం కనిపించట్లేదు. ఈ లీగ్ ఉన్న హీరోస్ లో మాత్రం నాకు ఇంకో పేరు రాదు. సో ఆయనకు తగ్గ యాక్టింగ్ ఆయన చేశారు. మనం ఇంతకు ముందు లవ్ స్టోరీ చూసాము, మజిలీ చూసాము, అందులో ఎలా అయితే యాక్టింగ్ చేశారో ఇందులో కూడా అలానే యాక్టింగ్ చేశారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు పైకి? ఓవరాల్ గా నేనైతే ఒక 2.7 వరకు ఇస్తా. నాగ చైతన్య గారికి కంబ్యాక్ అంటే నాకు నాగ చైతన్య గారికి కంబ్యాక్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఆయన ఎప్పుడు ఫ్లాప్ కొట్టారన్నా నాకు అర్థం కావట్లేదు. నాగ చైతన్య గారికి కంబ్యాక్ ఏంది? ఆయన వెళ్ళిపోయింది ఎప్పుడు అసలు కంబ్యాక్ ఇవ్వడానికి? స్పెషల్ గా ఆయన వస్తూనే ఉన్నారు, ఆయన మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మీరు జనాలు ఎంకరేజ్ చేయలేదేమో అంతే. ఇప్పుడు మీకు ఎలివేషన్లు కావాలి, కేజీఎఫ్ సినిమాలు కావాలంటే అందరూ ఆ సినిమాలతోనే రారన్నా. కొంతమంది మంచి మంచి కంటెంట్ తో వస్తారు, మంచి మంచి ఫీల్ గుడ్ మూవీతో వస్తారు. మనసు పెట్టి చూడాలన్నా. అన్నిటికీ బాక్స్ ఆఫీసులు, నెంబర్లు, కలెక్షన్లే కాదు కదా. సో నాగ చైతన్య గారికి కంబ్యాక్ అనేది లేదు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోలేదు, అసలు ఆయన లీగ్ లోనే ఉన్నారు. మూవీ మాత్రం నాకైతే